హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్ సైన్స్ వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మాత్రమే స్టార్ట్ కావడం జరిగింది 12th రోజు నుండి, అంటే ఈ రోజు నుండి. సో లాస్ట్ డేట్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మొత్తంగా కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఆ కాలేజెస్లో సీట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ కాలేజెస్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎంత, మేనేజ్మెంట్ సీట్స్కి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, మనకి కన్వీనర్ సీట్ వస్తే ఫీజు ఎంత ఉంటుంది డీటెయిల్ చెప్తాను. సో కౌన్సిలింగ్ రెగ్యులర్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఇన్ఫర్మేషన్ ఈ 2 months చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్ కాకుండా ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, నాతో కాంటాక్ట్లో ఉండాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అందులో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. సో మెయిన్గా మనకి 12th నుండి ఆగస్ట్ 18th వరకు, ఆగస్ట్ 18th ఈవినింగ్ 5 PM వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 19th వరకు అప్లికేషన్ కూడా చేయొచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంటే ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయా అని చూద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ 8 కాలేజెస్ అనేది ఈ ఇయర్ అగ్రికల్చర్కి సంబంధించి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్లో మనకి 615 కన్వేయర్ కోటా సీట్స్ ఉన్నాయి, 227 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్, అంటే పేమెంట్ సీట్స్ అన్నమాట. ఈ 8 కాలేజెస్లో 227 పేమెంట్ సీట్స్ అనేవి ఉన్నాయి. ఈ పేమెంట్ సీట్లో మీరు జాయిన్ కావాలనుకుంటే మీకు 4 yearsకి 10 lakhs ఛార్జ్ అవుతుంది. సో దీనికి సంబంధించి సపరేట్గా మనకి రెగ్యులర్ కౌన్సిలింగ్ తర్వాత ఈ సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఇది అగ్రికల్చర్, అలాగే హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్లో ఈ పేమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. వెటనరీ సైన్స్లో పేమెంట్ సీట్స్ అయితే లేవు. నెక్స్ట్ కమ్యూనిటీ సైన్స్లో ఒకటే కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో 38 సీట్స్ ఉన్నాయి. అలాగే 5 పేమెంట్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 25 సీట్స్, కన్వేయర్ కోటాలో 25% సీట్స్, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ పేమెంట్ సీట్స్ అనేది 5 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెటనరీ సైన్స్కి సంబంధించి 3 కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ కానీ ఏం కాలేజెస్ అయితే లేవు. మొత్తం మనకి తెలంగాణలో 184 సీట్స్ ఉన్నాయి. ఈ 184 సీట్స్లోనే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% సీట్స్, అలాగే 10% ఏపీ స్టూడెంట్స్కి కూడా మనకి అలాట్ చేయడం జరుగుతుంది. సో 18 సీట్స్, ఓవరాల్గా మనకి 184 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫిషరీస్ సైన్స్కి సంబంధించి 28 సీట్స్ అయితే ఉన్నాయి. పేమెంట్ సీట్స్ వచ్చేసి 11 సీట్స్ ఉన్నాయి. సో పేమెంట్ సీట్స్ కాదు, మనకి 11 సీట్స్ అనేది ఏపీ స్టూడెంట్స్, మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 10% సీట్స్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు ఏపీ వాళ్ళు, అలాగే 10% సీట్స్ మనం ఏపీలో కూడా అప్లికేషన్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ హార్టికల్చర్కి సంబంధించి 200 సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న కన్వేయర్ కోటా సీట్స్, 34 సీట్స్ అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ గుడ్ న్యూస్ ఏంటంటే 44 సీట్స్ అనేది యాడ్ కావడం జరిగింది వెటనరీ సైన్స్లో. మెయిన్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు మినిమం పాస్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, అలాగే బయాలజీలో ప్రతి సబ్జెక్ట్లో 50% అబవ్ మార్క్స్ అనేది రావాలి. అలాగే ఏజ్ క్రైటీరియా వెటనరీ సైన్స్కి సంబంధించి మినిమం 17 years ఉండాలి, మ్యాక్సిమం 25 years అనేది ఉండాలి. SC/ST వాళ్ళకి, SC/ST BC వాళ్ళకి 30 years వరకు రిలాక్సేషన్ అయితే ఉంది. సైన్స్, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి, హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్కి సంబంధించి మినిమం 17 years ఉండాలి, మ్యాక్సిమం 22 years ఫర్ OC. అదర్ క్యాండిడేట్స్కి 25 years వరకు, అలాగే SC/ST వాళ్ళకి 27 years మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అగ్రికల్చర్ అలాగే హార్టికల్చర్కి సంబంధించి 40% సీట్స్ అనేది మీకు ఫార్మర్ కోటా అగ్రికల్చర్లో, అలాగే 25% సీట్స్ వెటనరీ సైన్స్కి సంబంధించి 25% సీట్స్ అనేది ఫార్మర్ కోటా కింద ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫార్మర్ కోటా అంటే ఏంటి అంటే మీకు మినిమం 1 acre అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి, అలాగే మీ స్టడీ అనేది 4 years నాన్ మున్సిపల్ ఏరియాలో, అంటే రూరల్ ఏరియాలో, నాన్ మున్సిపల్ ఏరియాలో 4 years స్టడీ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎనీ 4 years మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లుగా మీ హెడ్ మాస్టర్తోనే సైన్ చేసుకొని సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మర్ కోటాకి సంబంధించి కూడా మీకు మీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి ఫార్మర్ కోటాకి సంబంధించి పర్టికులర్ ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్కి సంబంధించి ప్రొఫార్మర్ కూడా మనకి వెబ్సైట్లోనే ఉంది.
సో దాని గురించి సపరేట్గా మీకు వీడియో చేస్తాను. సో ఇప్పుడు మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ కావాలనుకుంటే మీ పేరెంట్ నేమ్ మీద కానివ్వండి లేదా మీ నేమ్ మీద ల్యాండ్ ఉంటే అంటే మీకు మాత్రమే ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ వస్తుంది. లేదు మీ గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ గార్డియన్ కానీ ఎనీ అదర్ రిలేషన్లో మీకు ల్యాండ్ ఉంటే మాత్రం మీకు ఎలిజిబిలిటీ అయితే రాదు. సో క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకో. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ మీకు 40% సీట్స్ అనేది ఫార్మర్ కోటా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇవ్వడం జరిగింది. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ద్వారా 46% సీట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 10% సీట్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కౌన్సిలింగ్ టైంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే మీరు అప్లై చేసే టైంలో మెయిన్గా ప్రొడ్యూస్ చేయాల్సిన, స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఈ యొక్క 10th క్లాస్ మెమో, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి మెమో, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, 6th to 12th క్లాస్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్, మీ ఇంటర్మీడియట్కి సంబంధించి ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటారు. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం 2024 to 25 అంటే ఈ ఇయర్ తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎవరైతే ఫార్మర్ కోటాకి ఎలిజిబిలిటీ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాప్ కోటాకి సంబంధించి క్యాప్ సర్టిఫికేట్, అలాగే స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ గేమ్స్ కానీ ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్, ఒకవేళ మీకు కాలేజ్లో సీట్ వస్తే ఏ కోర్సెస్కి ఫీజెస్ ఎలా ఉంటాయి. సో అగ్రికల్చర్కి సంబంధించి మీకు ఫీజు వచ్చేసి ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 పే చేయాల్సి ఉంటుంది. స్పెషల్ ఫీజు, రిఫండబుల్ ఫీజెస్ అని, ల్యాబ్ ఫీజు, మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎస్టాబ్లిష్మెంట్ ఫీజు, రూమ్ రెంట్ ఫీ సంబంధించి ఇలా మీకు 46,000 అనేది పర్ ఇయర్కి పర్ సెమిస్టర్కి సో పర్ సెమిస్టర్కి 46,550 అగ్రికల్చర్లో, అలాగే వెటరీ సైన్స్లో 63,000, అలాగే ఫిషరీస్ సైన్స్లో 48,000, మీకు హార్టికల్చర్లో 46,000 అనేది పర్ సెమిస్టర్కి మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు రిఫండబుల్ ఫీజెస్ అనేది మీకు రిఫండ్ వస్తాయి. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రిఫండబుల్ ఛార్జెస్ అనేది మీకు రిఫండ్ రావడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్లో మీకు కన్వేయర్ కోటా ద్వారా సీట్ వస్తాయి. అదే మీరు ఒకవేళ పేమెంట్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ద్వారా జాయిన్ అవుతే ఇక్కడ ఫీజెస్ అనేది మీకు 10 lakhs per 4 years. అగ్రికల్చర్లో జాయిన్ అయితే 10 lakhs, అగ్రికల్చర్ లేదా కమ్యూనిటీ సైన్స్లో జాయిన్ కావాలనుకుంటే 10 lakhs, అలాగే హార్టికల్చర్కి సంబంధించి మీరు జాయిన్ కావాలనుకుంటే 9 lakhs ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లోనే మీరు 3 lakhs అనేది పేమెంట్ చేయాలి. సెకండ్ ఇయర్లో 1 lakh, ఇలా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్స్ కలుపుకొని మీకు ఒక్కొక్క సెమిస్టర్కి 1 lakh ఫీ పేమెంట్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది. సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి సంబంధించి సపరేట్గా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి రెగ్యులర్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి సంబంధించి అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు వీటికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే డీడీ ఫార్మాట్లో 2,53,450 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ పీజేఎస్యూలో పీజేఎస్యూ అటు హైదరాబాద్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. సో పే చేసిన తర్వాత మీకు సంబంధించి ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమైతే, అలాగే కాలేజెస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా రెగ్యులర్ అప్డేట్స్ వస్తే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి, అలాగే నాతో కాంటాక్ట్లో ఉండాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.